ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి అయితే కనుక కొంతమేర మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. ఎక్కడైనా లవ్ ఉంటే కనుక లవ్ సక్సెస్ అవుతుంది, కానీ పెళ్ళి అవ్వదు. పెళ్ళి మాత్రం మార్చిలోనే వీళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇది మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి మకర రాశి వారు ఎవరైనా ఉంటే కనుక 25 సంవత్సరాలు దాటి ఉంటే కనుక వారికి మార్చిలో పెళ్ళి అవుతుంది. 2026 సంవత్సరం మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు అవ్వచ్చు. లాస్ట్గా జూన్ అవ్వచ్చు, ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. అయితే వీరికి లవ్ కూడా సక్సెస్ అవుతుంది. మకర రాశి వారికి ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేసి ఇంట్లో నొప్పించాలి. ఇలా చేస్తేనే లవ్ మ్యారేజ్ అని సక్సెస్ అవుతుంది. లేదు దొరికారు కదా అని చెప్పి చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. దీంతోపాటు ఏదన్నా బిజినెస్ చేయాలంటే కనుక ఖచ్చితంగా జనవరి మాసంలో బిజినెస్ వద్దని చెప్పొచ్చు. ఎందుకంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇంకా మార్కెటింగ్ రంగాలు కానీ, అపరాల వ్యాపారం కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు కానీ, కొరియర్స్ లాంటి రంగాల్లో కానీ అయితే బాగుంటుంది. ఇక ట్రావెల్స్ లాంటి బిజినెస్లు చేసినట్టయితే మకర రాశి వారికి ఇంకా అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అయితే బాగుంటాయి, కానీ కొత్తగా చేసేదానికైతే వద్దు. కొత్తగా చేయాలంటే మార్చి వరకు ఆగాలి. పాత ఏదైనా ఉండి ఆర్టిఫై చేసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉంటాయి మకర రాశి వారికి ఈ సంవత్సరం జనవరిలో. అలాంటి ఏదైనా మొదలు పెట్టుకున్నట్టే కనుక. ఇకపోతే వీరికి జాబ్ అయితే ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగాల్లో అయితే వీరికి అంత రాణించేదానికి కనిపించట్లేదు. ఇక ఇన్స్టిట్యూట్స్ కానీ, కన్సల్టెన్సీ ఆఫీసర్స్ కానీ వీరికి కొంతమేర అద్భుతంగా ఉంటుంది. ఆర్టీఓ లాంటి వీరికి కోర్టులో వర్క్ చేయడానికి లాంటి వాటిలో అయితే వీరికి కొంతమేర బాగానే ఉంటుందని చెప్పొచ్చు. కాలేజీ రంగాలు కూడా వీరికి అద్భుతంగానే కనిపిస్తాయి. స్కూళ్ళు పనికిరావు, కానీ కాలేజెస్, యూనివర్సిటీస్, ఇండస్ట్రీస్ ఇలాంటి వాటికి అయితే కొంచెం బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక పాలు ఉత్పత్తుల వ్యాపారాలు, అలానే రైతులుగా కూడా వీరి పనిలో తీసుకొచ్చి రొయ్యలు, చేపల చెరువులు, అరటిపళ్ళు లాంటి వ్యాపారాల్లో బాగానే ఉంటుందని చెప్పొచ్చు మకర రాశి వారికి. ఇక ఏ రంగంలో ఉంటే మకర రాశి వారికి కొంతమేర బాగుండాలి. కాబట్టి ఏదైనా మకర రాశి వారికి జాతక ప్రకారంగా లేదు అంటే కనుక ఖచ్చితంగా వారి మీద ఏదో చెడు క్రియ జరుగుతుంది అని అర్థం. అది ఖచ్చితంగా సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారి సంప్రదిస్తే